హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. మనకి 2021 నవంబర్లో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంతో చాలా ఫ్లడ్స్ వచ్చేసాయి. మొత్తం వరద నీరంతా చుట్టుముట్టి పులప్తూరు, మందపల్లి, చుట్టుపక్కల పలు గ్రామాలు చాలా నీట మునిగాయి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం వచ్చి పులప్తూరుకి ప్రభుత్వం కొన్ని ఇల్లుల్ని కేటాయించింది. అన్నీ కొట్టుకుపోవడంతో ఇంకా పూర్తిగా నష్టపరిహారం రాలేదు, కానీ కొంతవరకు కాలనీలు ప్రారంభిస్తున్నారు కట్టుకోవడానికి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అంతా పులప్తూరుకి అక్కడ శివాలయం ఉండింది. ఆ శివాలయంలో పూజారి 5 గంటల ప్రాంతంలో కార్తీక మాసం కావడంతో పూజ చేయడానికి వెళ్ళాడు. ఆ 5 గంటలకు వెళ్ళిన సమయంలో వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చేసి పూజారి ఆ టెంపుల్ కూడా పూర్తిగా నీట మునిగిపోయి పూజారి కూడా గల్లంతయ్యాడు. అలాగే అదే కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈ వరదల్లో కొట్టుకుపోవడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ కొత్తగా నిర్మించింది. ఇంతకుముందు కొద్దిగా పాతకాలం గుడి ఉండేది. ఇది కొట్టుకుపోవడంతో ఇప్పుడు కొత్తగా ఇది నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అంతా పులప్తూరు వరదల్లో ఇంతకుముందు 2021 అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంతో ఈ వరద మొత్తం ఈ గుడిని తాకింది. గుడి కూడా మునిగిపోయిందంటే ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియాలోనే మనకు అన్నమయ్య డ్యామ్ నుంచి అక్కడి నుంచి వాటర్ వస్తాయి ఎక్కువ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో ఈ గుడికి తాకి అంత ఎక్కువ వాటర్ వచ్చాయంటే ఒక్కసారి ఊహించండి. కొద్దిగా ఎత్తు నుండే విలేజెస్ అన్నీ సేవ్ అయ్యాయి. డౌన్ ఉండేటన్నీ కొద్దిగా లోతట్టుగా ఉండే ఊర్లన్నీ జలమయమయ్యాయి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.